ఇక్కడ దాదాపు 5 నెలల క్రితమే మనం ఒక నినాదం ఇచ్చాము. 5 నెలల క్రితమే మనం నినాదం ఇచ్చాము. మనం నవంబర్ 11న జరిగిన హైదరాబాద్ విశ్వరూప మహాసభలో సభా వేదిక మీద గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే, ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే నో కాంగ్రెస్ నో బీఆర్ఎస్ అని ప్రకటించారు. ఓన్లీ బీజేపీ, ఓన్లీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం అనుకూలంగా మాట్లాడాము. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఇక్కడ నా ముందున్న వాళ్ళలో అందరూ బీజేపీ కొట్టేసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న అభిమానుల్లో బీఆర్ఎస్ కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ అభిమానులు. కానీ ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ అయినా మన వాళ్ళు బీజేపీ కొట్టేయండి, మీరు కాంగ్రెస్ అయినా మన వాళ్ళు ఈసారి బీజేపీ కొట్టేయండి. ఎందుకంటే మన జాతి గెలవాలి, మన జాతి బాగుపడాలంటే ఇది మీ అన్నగా చెప్పదలుచుకున్నది. ఏంటంటే ఇది నా కోసం చెప్పట్లేదు, వేదిక మీద వాళ్ళ కోసం చెప్పట్లేదు, నా ముందున మీ కోసం కూడా చెప్పట్లేదు. కానీ మన కన్న బిడ్డల భవిష్యత్తు కోసం, రాబోయే మన కన్న బిడ్డల కోసం, రాబోయే 100 తరాల బిడ్డల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. ఈ వ్యక్తుల కోసం జరగబోయే నిర్ణయాలు కావు అమలు చేయడానికి. ఇంకో వ్యక్తుల కోసం అవుతే మన సోదరుడు రఘునందరావు అన్న చెప్పాడు, అన్నకు పదవే ముఖ్యం అనుకుంటే ఎప్పుడో పదవులు వచ్చినాయి అని చెప్పి చంద్రబాబు కాలంలో చెప్పాడు. బహుశా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో మనం ఉద్యమం చేస్తున్న రోజుల్లో అన్న రాజకీయాలు కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే దాదాపు 94లో మనం ఉద్యమం మొదలుపెట్టాం. 97 వచ్చేటప్పటికి హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల మంది అతలాకుతలం చేశారు 3 ఏళ్ళకి. ఇప్పుడు 30 ఏళ్ళ ఉద్యమం. 94లో మనం ఉద్యమం మొదలుపెట్టాం. 97 నాటికే హైదరాబాద్ నగరాన్ని 20 లక్షల మందితో ఉద్యమం దిగ్బంధం చేశాం. దేశం మొత్తం మన వైపు చూసే విధంగా 27 ఏళ్ల క్రితం చేయగలిగాం. అట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తామని మన సహకారం కోరింది. మనకు కావాల్సింది వర్గీకరణ. ఎందుకు వర్గీకరణ? 15% రిజర్వేషన్ అమలు జరుగుతున్న కాడ ఎస్సీలకు, అందులో మన జాతికి రావాల్సిన న్యాయమైన వాటా మినిమం 10% రావాలి, 15, మినిమం 11% రావాలి, 15. కానీ రిజర్వేషన్ల ఫలాల్లో మనకు వచ్చేది 1-2% మాత్రమే. జనాభా చూస్తే అతిపెద్ద జనాభా మాదిగలిది, కానీ మనకంటే తక్కువ జనాభా గల మన మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే అవకాశాలను వెళ్ళిపోయింది. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ ఫలాలన్నీ వాళ్ళు అనుభవించి పైకి వస్తే అవకాశాలు దక్కలేని మాదిగ బిడ్డలుగా, మాదిగ జాతి ప్రజలుగా మనం వెనుకబడిపోయాం. ఆ వెనుకబడిపోయిన మాదిగ జాతికి మేలు జరగాలంటే, మన పిల్లల చదువులు ముందుకు సాగాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, ఆర్థికంగా, రాజకీయంగా మనం జాతి సమాజంలో గౌరవంగా జీవించాలంటే కేవలం మన వాట మనం సాధించాలి. మన వాట మనం సాధించాలంటే ఎస్సీ వర్గీకరణ సాధించాలని ఆ లక్ష్యం కోసం 30 ఏళ్ళు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో 30 ఏళ్లలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు, ఎన్నో సందర్భాలు కేసులు, ఎన్నో సందర్భాలు జైలు పాలవడాలు, ఎన్నో సందర్భాల్లో మన బిడ్డల ప్రాణాలు కూడా కోల్పోవడం, ఇవన్నీ చూస్తూనే వచ్చాము. వాటన్ని అధిగమిస్తూ వచ్చేసాం. అంతేగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ప్రభుత్వాలే కుట్రలు చేసినాయి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద ప్రభుత్వాలే కుట్రలు చేసి దెబ్బతీసే చీల్చే ప్రయత్నం కూడా చేసినాయి. ఆయన చెట్టు చెదరని ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ నిర్వహించుకుంటున్నాయి. ఇవాళ ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని కాపాడుతున్నది అంటే మాదిగ జాతిలో ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఎప్పటికైనా, మాదిగ జాతిలో ఒక విశ్వాసం, నమ్మకం ఎప్పటికైనా ఏబిసిడి సాధించాలి. అది సాధిస్తేనే మాదిగ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందనే విషయం ప్రజల్లో గాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ పోరాటం 30 ఏళ్ళుగా నిలబడాలి.